అసలా 'మణికంఠకి, యష్మికి' గొడవేంటి? మెయిన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ప్రెజెంట్ 'బిగ్ బాస్' షోలో ఓన్లీ హగ్ బాస్ షో అనేది జరుగుతుంది. ఆ హగ్ ఎప్పుడు మానేస్తారో అప్పుడు బాగుపడతాడు. మనం మణికంఠకి అది తెలీక డైరెక్ట్ ఎళ్లి యష్మికి హగ్ చేసి, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ హగ్ చేసుకున్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అంటే, కొంతమందికి హగ్ చేసుకోవడం అంటే ఓకే. ఆ ఒక ఫీల్ జనరేట్ అవుతదని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఆ రోజు యష్మికి తను ఉన్న సిట్యుయేషన్‌కి అది కరెక్ట్ అనిపియలేదు. సో, తను తప్పుగా తను నాకిలా హగ్ చేసుకుంటూ ఉంటే నాకు చిరాకేస్తుందని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టార్ట్ అయింది. అండ్ మళ్ళీ మొన్న నామినేషన్ స్టార్ట్ అయింది కదా! ఆ నామినేషన్‌లో కూడా తినైతే ఏరే వాళ్ళకిస్తే యష్మి వచ్చి అదే పనిగా "నువ్వు వన్ ఆఫ్ ది వీకెస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే ఆ బిగ్ బాస్‌లో నువ్వే. అండ్ నేను బిగ్ బాస్‌లో ఉన్నంత కాలం నిన్ను నామినేట్ చేస్తాననేది అది చాలా అసలు కరెక్టే కాదు. యష్మి ముందు అంటే వాగుతా ఉండేది కరెక్ట్‌గా వాగుతా ఉండేది. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో నాకు యష్మి అనేది జెన్యూన్ అనిపియట్లేదు. అది ఈళ్ళ టీమ్‌కెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. అంతసేపు అంటే సోనియా మన 'పృథ్వీ', నిఖిల్‌నైతే ఏమనదు. ఇంకా ఎంతసేపు మణికంఠ ఒక బకరాగాడు కావాలి. ఆ బకరాగాడు మణికంఠ. వాడినేం తిట్టినా గాని అంటే మణికంఠ వాయిస్ ఎక్కువ రైజ్ చేయలేడు. రైజ్ చేసినా గాని యష్మి వచ్చి ఆ వాయిస్‌ని డామినేట్ చేస్తది. సో, ఎంతసేపు యష్మియే కరెక్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తను కూడా ఉంది. ఈ సోనియా ఒక బిహేవియర్ దీనికి టీమ్‌లోకి వస్తేనే తట్టేసిందేమో! అదైతే నాకనిపించింది. మణికంఠన్‌లో చూడడం బెటరు. ఈళ్ళేందంటే అదొక ఎప్పుడో జరిగిన పురాతన ముచ్చట్లు ఆల్రెడీ 'బిగ్ బాస్' ఎళ్లి ఆల్రెడీ గట్టిగా ఇచ్చారు కన్ఫెషన్ రూమ్‌లో. నాగార్జున కూడా చెప్పాడు. ఇలానే నువ్వు బిహేవ్ చేస్తే నేను ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నిన్ను అదే సారీ రెడ్ కార్డ్ ఇచ్చి నేను పంపిస్తానని కూడా చెప్పాడు. "నువ్వొచ్చిందేంది అనే విషయం నువ్వు మర్చిపోతావు మణికంఠ. నువ్వు ఎందుకొచ్చావు ఈ షోకి? నీ పిల్లం, నీ పిల్లలు ఈళ్ళందరిని దగ్గర చేసుకోవడానికి. మరిక్కడ చేస్తుందేంటి?" అనే విధంగా కూడా మణికంఠనైతే మన నాగార్జున అయితే గట్టిగా అయితే ఇచ్చాడు. కానీ ఇక్కడ చూద్దాము ఈళ్ళిద్దరు గొడవ సార్ట్ ఔట్ అవుతదో, ఇది ఎంతవరకు ఎళ్తదో అనేది. అండ్ ఈ వీడియో మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకైతే బాయ్ బాయ్.